జైల్లో సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారని చెప్పి నన్ను లోపల వేస్తారు. మరి ఇప్పుడు బయటకు 200 సబ్స్క్రైబర్స్ అయితే కానీ నన్ను వదలరంట. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొంచెం వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం 200 సబ్స్క్రైబ్ చేసి నేను బయటకు చెప్పించండి ప్లీజ్. సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈ రోజు నేను మీ ముందుకి సరికొత్త వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. సో రిషికొండ వైపు మనకి ఇక్కడ రామనాయుడు ఫిలిం సిటీ ఉన్నట్టు అందరికీ తెలుసు. సో లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్పి అయితే చూద్దాము. సో డెఫినెట్ గా వాచ్ చేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. సో నేనైతే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ టికెట్ వచ్చేసి అడల్ట్స్ కి అయితే 60 రూపీస్ అండ్ కిడ్స్ కి వచ్చేసి 30 రూపీస్ అనమాట. అండ్ టైమింగ్స్ అవి మనకి ఇక్కడ బయట బోర్డు దగ్గర మెన్షన్ చేశారు. సో మేము టికెట్స్ తీసుకుని అయితే మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. నేను మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు వే కూడా నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్ గా వాచ్ చేయండి. మొత్తం మనకి గ్రీనరీ అండ్ పైన నుంచి వ్యూ, ఆ బీచ్ వ్యూ గానీ అది చూడడానికి అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ వెళ్తున్న వే కూడా మనకి కొంచెం ఘాటీలా ఉంటది కాబట్టి వే కూడా చాలా స్మూత్ గానే ఉంది, చాలా నీట్ గా అండ్ క్లీన్ గా కూడా ఉందన్నమాట. సో మేమైతే ఈ పైకి రీచ్ అయిపోయాము. సో పైకి రాగానే ఇక్కడ మనకి వెల్కమ్ టు రామనాయుడు స్టూడియోస్ అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. ఫస్ట్ గేట్, ఇక్కడ గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ టికెట్స్ అయితే మనం ఇవ్వాలి. సో ఇక్కడ వాళ్ళు టికెట్స్ తీసుకుంటారు. అండ్ పక్కన కూడా చిన్న రోడ్ అయితే ఉందన్నమాట. అది రైట్ అరౌండ్ ఆ స్టూడియోకి బయట రైట్ రౌండ్ అయితే ఆ వే మనకి ప్లేస్ చేసి ఉంటది. అండ్ ఇక్కడ పైనుంచి వ్యూ చూడడానికి అయితే నిజంగా చాలా బాగుంది. బీచ్ వ్యూ గానీ, ఆ గ్రీనరీ గానీ, ఆ చెట్లు అవన్నీ నిజంగా చాలా బాగున్నాయి పైన వ్యూ కూడా. సో లోపలికి అయితే వెళ్దాం పదండి. సో ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే మనకి రైట్ సైడ్ లో అయితే ఇక్కడ చిన్న ఫౌంటైన్ లా కనిపిస్తుంది అనమాట చూడడానికి. బట్ వాటర్ అయితే ఏం లేదు, ఫుల్ డ్రైగా ఉంది. అండ్ ఇక్కడ మొత్తం ఇలా చిన్న ఫౌంటైన్ అయితే సెట్ చేశారు. లెఫ్ట్ సైడ్ లోని ఇలాగ ఫార్మసీ, అలాగే ఫోటో ఎగ్జిబిషన్, పోలీస్ స్టేషన్, ఈ సెట్స్ అవన్నీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో మనకు ఉన్నాయి, ఫస్ట్ లెఫ్ట్ లోని. అండ్ అలా ముందుకెళ్తే అక్కడ మధ్యలో మనకు ఒక చిన్న బ్రిడ్జ్ లాగా, అండ్ ఇంకో లెఫ్ట్ లోని టెంపుల్ థీమ్, పిల్లల ప్లే పార్క్ అవన్నీ ఉన్నాయి అనమాట. సో ఒక్కొక్కటి మీకైతే నేను క్లియర్ గా చూపిస్తాను పదండి. సో మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఉంది. దాని తర్వాత ఇక్కడ మన పోలీస్ స్టేషన్ సెట్ అనమాట ఇదంతా. సో ఇక్కడికైతే నేను వచ్చాను. సో బయట నుంచి అయితే మనకి మొత్తం ఇలా కనిపిస్తుంది. సో చూసారు కదా, సేమ్ పోలీస్ స్టేషన్ అయితే ఎలా ఉందో సేమ్ ఆ టైప్ లోనే. సో లోపలికి అయితే ఒకసారి చూద్దాం. సో నేనైతే ఎంటర్ అవుతున్నాను. సో స్టార్టింగ్ ఇలా చైర్స్ అండ్ టేబుల్, సో రైట్ రౌండ్ అయితే మనకి ఇలా ఉంది. అండ్ ఇక్కడ బోర్డు కూడా. లోపలికి వచ్చేసరికి సో చూసారు కదా మొత్తం ఇలా ఉందన్నమాట పోలీస్ స్టేషన్ సెట్ మొత్తం. ఇలాగా ఇక్కడ మనకి జైల్ సెట్, క్రిమినల్స్ వేస్తారు కదా సేమ్ ఆ టైప్ లోనే అలానే ఉంది మొత్తం ఇక్కడ కూడా. సో ఇక్కడ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ వాళ్ళు కూర్చుంటారు కదా, సో అలా సెట్ చేశారు అనమాట. లోపల మొత్తం మనకైతే ఇలా ఉంది. అయితే ఇలా ఉంది కదా. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం లోపల ఎలా ఉంటదని చెప్పి నేను ఇలా లోపలికి అయితే వచ్చేసాను. సో చూడండి ఎలా ఉందో. లోపలైతే మొత్తం ఇలా ఉంటది. నేనైతే జస్ట్ లోపల ఎలా ఉంటది ఏంటి అని చెప్పి చూద్దామని అయితే నేను ఇలాగా గేట్ దగ్గరికి వచ్చి చూసాను అనమాట. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా సెల్ లో ఉండడం. కాకపోతే ఎవరు లేరు, నేను ఒకరిదాన్ని ఉన్నాను. సో రాజ్యం మొత్తం మందే. సో ఇప్పుడు మనం వేరే సెట్ దగ్గరికి వెళ్దాం. సో ఎమర్జెన్సీ వార్డ్ కి అయితే వచ్చేసాను. సో లోపలికి అయితే ఇలా ఎంటర్ అవుతాం మనం. అయ్యో డోర్ ఎత్తునట్లేదు. అయ్యో నాకు ఎమర్జెన్సీ కాదు కదా, జస్ట్ కిడ్డింగ్ అనమాట. యాక్చువల్లీ లాక్ చేసింది, సో అందుకే నేను లోపలికి ఎంటర్ అవ్వలేదు. సో లోపల ఇక్కడ డోర్ నుంచి చూస్తే మనకి ఇలా బెడ్ సెట్ అయితే ఉందన్నమాట. సో లోపల చూస్తున్నాను కదా బెడ్స్ అవన్నీ. బయట నుంచి మిర్రర్ నుంచి చూస్తున్నాను నేను. ఇలా బెడ్స్, వీల్ చైర్ ఇవన్నీ ఇలా సెట్ చేసి ఉన్నాయి. లోపల ఒక లైక్ హాస్పిటల్ రూమ్ ఎలా అంటే అలా అనమాట కంప్లీట్ గా సెట్ చేసి ఉంచారు. ఫ్లోర్ అంతా చాలా నీట్ గా క్లీన్ గానే ఉంది. మరి ఎన్ని డేస్ నుంచి వచ్చారో రాలేదో తెలియదు కానీ బట్ ఎవ్రీథింగ్ అయితే చాలా క్లీన్ గా అయితే ఉంచారు అనమాట. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంట ఇక్కడ మనకి బోర్డు అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం ఎమర్జెన్సీ రూమ్ చూసాం కదా, సో దాని పక్కనే ఇక్కడ ఫార్మసీ ఉందన్నమాట. ఎమర్జెన్సీ వార్డ్ మనకి ఎలా లేదు, సో లాక్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ కూడా క్లోజ్ చేసే ఉంది. అది ఓపెన్ చేసినప్పుడు మాక్సిమం ఇది కూడా ఓపెన్ చేస్తారు అనుకుంటా, చూద్దాం మరి. సో ఇప్పుడైతే మన ఈ సెట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చిన్న హట్ లాగా ఉండి ఇక్కడ మొత్తం గ్రీనరీ అండ్ మనకి ఇలా అన్నమాట. సో లోపలైతే వాటర్ స్టాక్ ఉంది, మేబీ రెయిన్ వల్ల అనుకుంటా అది ఇలా అయ్యింది.
సో రైట్ అరౌండ్ మనకి ఇక్కడ లైక్ పార్క్ టైప్ అన్నమాట. ఇక్కడ స్టోన్స్ కానీ గ్రీనరీ కానీ చెట్లు అవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. అక్కడ చిన్న మధ్యలో కూడా పూల్ లో ఉంది, బట్ వాటర్ అయితే లేదు. సో మనమైతే ఈ సెట్ దగ్గరకు వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, మనమైతే రైటర్స్ రూమ్ పక్కన దగ్గర ఉన్నాము. సో ఒక లోపల మంచిగా డిస్కో అయితే అవుతుంది. సో లోపలైతే అక్కడికి ఇంకా వెళ్ళలేదు, బట్ బయట అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు పక్కన ఒక రోడ్ అయితే చూసాం కదా, స్లోప్ రోడ్. అదైతే మనకి ఇక్కడ ఈ సెట్ కి పక్కన ఇలా అనుకొని అయితే ఉంటది. ఇక్కడ ఇలాగ ఒక చెట్టు గ్రీన్ కలర్. సో పైనుంచి వ్యూ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. లైక్ ఆ బీచ్ వ్యూ కానీ హిల్స్ కానీ అవన్నీ చాలా నీట్ గా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ నుంచి. సో మనం అయితే ఇప్పుడు అక్కడ ఆ సెట్ నుంచి వచ్చాం. సో ఇక్కడ మనకి ఇలా బుద్ధ అక్కడ ఐడల్ అయితే ఉంది. బుద్ధలా కూర్చుందామని ట్రై చేస్తున్నాను, కాకపోతే ఏ యాంగిల్ ఎత్తి నుంచి రావాలో నాకు తెలియట్లేదు. నా పైకి వస్తుందా, ఒక పక్క పడిపోతున్నామని భయం వేస్తుంది. కష్టం. ఎలా పెట్టాను, రావట్లే. సో నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఏదో బ్రిడ్జ్ లాగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కింద నుంచి మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో మనం ఒకసారి ఎక్కుదాం. మరి ఎలా చేస్తున్నారో లేదో మరి మనకైతే ఐడియా లేదు, ట్రై చేద్దాం. ఏమైపోదు కదా. సో స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి, పైకి వెళ్తున్నాను, చూద్దాం. ఎవరైనా కింద నుంచి ఎందుకు ఎక్కుతున్నావు అని అనాలంట. అయిపోయింది పని ఇప్పుడు ఈరోజు. మొత్తానికి పైకి ఎక్కి తిని ఇక్కడ ఏదో ఎయ్యి ఉన్నది, చూద్దాం. జారుకొని వెళ్ళిపోతుంది సింపుల్ గా. అక్కడ చూడాలి, అదేంది, అదేంటి బొమ్మ. అదేంటి. సో నేను పైకి ఎక్కితే నాకు ఇదైతే కనిపించింది, అదేంటో నాకు కూడా తెలీదు. అండ్ ఈ బ్రిడ్జ్ ఎక్కేసరికి నాకు ఒక్కసారిగా, నేను మొన్న గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాను కదా, సో నాకు అదే గుర్తొచ్చింది. సో మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాను. ఓకేలే, ఎవరు తిట్టలేదు, అదే గ్రేట్. ఎవరైనా తిడతారేమో అని భయపడ్డా. సో వాల్స్ అవి అయితే కొంచెం ఇరిగిపోయేటట్టే ఉన్నాయి. సో అందుకే మేబీ ఎవరు ఎక్కట్లేదేమో. ఇక్కడ పెచ్చులు కూడా ఉన్నాయి కిందన పడిపోయి. సో వద్దులేండి, మనం ఎక్కువ రిస్క్ చేస్తే అనవసరంగా ఎందుకని, అసలుకే చాలా వీడియోలు తీయాలి. నీట్ గా కనిపిస్తుంది. అక్కడ బోట్స్, షిప్, పెద్ద పెద్ద చేపలు కూడా వచ్చేసరికి కనిపిస్తున్నాయి. ఏం కనిపించట్లేదు, అయితే టికెట్ కొనుక్కోనండి, ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తాయి. హే, ఇటు తిరిగి ఇటు చూడండి, నా దగ్గరండి మీకు ఒక స్పెషల్ ప్లాంట్, చాలా ఇంపార్టెంట్ అయింది, చూపిస్తాను. ఈవెన్ జనాలు చూస్తున్నప్పుడు కూడా మనం టచ్ చేసినప్పుడు క్లోజ్ అవుతారు లేదో తెలియదు, కానీ దీన్ని ముట్టుకుంటే మాత్రం చూడండి ఎలా క్లోజ్ అవుద్దాం. చూసారా, జస్ట్ ఇలా టచ్ చేయగానే మొత్తం అన్ని మూసిపోతాయి. దీని పేరే టచ్ మీ నాట్ ప్లాంట్. నాకు తెలిసి మీకు ఎవరికి తెలియదు, చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్ అయిన ప్లాంట్ ఇది మాట. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ చాలా న్యూస్ కావాలంటే నా ఛానల్ డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఇంకా 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 చెప్తా. సో వీడికి ఎంత సిగ్గు చూడండి, జస్ట్ నేను చెయ్యడితే ఇలా, అమ్మో ఎంత సిగ్గు, అమ్మో బాబా చూడండి ఆ సిగ్గు. నేనే కదా, ఎవరు పట్టుకుని ఇలాగే ముడిచిపోతాడు. ఆ సిగ్గు అసలేమో నాకైతే తెలియదు, బట్ చాలా సిగ్గు పాపం వీడికి మాత్రం. చూడండి, మళ్ళీ మనం వెళ్ళిపోగానే వదిలిపోతాడు. సో ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, ఇదైతే ఇక్కడ మనకి లవ్ సింబల్ లోనైతే ఒకటి ఇక్కడ ప్లేస్ చేసి ఉంచారనమాట. సో మధ్యలో నుంచి వైట్ కలర్ స్టోన్స్ ఏవో సెట్ చేశారు. సో ఇక్కడ మనకి పార్క్ అయితే ఉందన్నమాట, ఇలా పార్క్ సెట్ ఇక్కడ మనకి. సో ఇక్కడ నాకు ఆపోజిట్ లో ఇక్కడ ఏదో కనిపించింది, ఇదేంటి అనేది నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనకి పాపం నా ఫోటోగ్రాఫర్ అనుకుంటా, పాపం నీట్ గా పోస్ట్ చేశారు ఇక్కడ, ఫెంటాస్టిక్. సో ఇక్కడైతే ఇలా సెట్ చేసి ఉంది మొత్తం, జస్ట్ ఇలా. ఇలా స్టోన్స్ తోటి, ఇక్కడ వర్షం బాగా పడిన వల్ల ఇలా అయిపోయింది అనమాట సెట్. సో ఇక్కడ ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంది. సో ఇక్కడ జస్ట్ నార్మల్ గా సెట్ అయితే చేశారు. రైట్ అరౌండ్ మనకి మొత్తం గ్రీనరీ. ఇదంతా మనకి బీచ్ అన్నమాట, ఇదంతా బీచ్ వ్యూ మనకి, ఇదంతా సీనే మనకైతే. బాగా హైట్ లో ఉండడం వల్ల మనకి పై కిందని లైక్ ఇవన్నీ చూడడానికి అయితే చాలా డౌన్ గానే ఉన్నాయి అనమాట. సో మొత్తం ఇంక ఇప్పుడు మొత్తం మనకి వ్యూ పాయింట్స్ ఉంటాయి మనకి చూడడానికి అయితే. ఎక్కువగా సీ కాబట్టి మన ఎట్టు చుట్టూ తిరిగినా సరే మనకి బీచ్ వ్యూ కనిపిస్తుంది. ఈ స్టూడియో విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గా స్నాక్స్ కానీ
వాటర్ మస్ట్ అండ్ షుడ్ మాత్రం క్యారీ చేసుకునే రండి. సగం తిరిగేటప్పటికి ఒంట్లో ఉన్నంత ఫ్యాట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, అంత ఘోరంగా ఉంది. నేనైతే అసలుకే మనం చాలా స్ట్రాంగ్ కదా, ఎక్కువ తిరగలేము. సో మీరు వస్తే మాత్రం డెఫినెట్ గా వాటర్స్ అవి అయితే మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. సో ఇక్కడైతే మనకి గెస్ట్ హౌస్ ఉంది. ఇక్కడైతే మనకి గెస్ట్ హౌస్ ఉందన్నమాట. సో దీని లోపలికి అయితే మనకి అలో లేదు. సో అందుకే దీని లోపలికి వెళ్ళడానికి అయితే అవ్వలేదు. సో నెక్స్ట్ సెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో అక్కడ నాకు టెంపుల్ థీమ్ కనిపిస్తుంది. సో పాన్ షాప్స్ అలా కూడా. సో కమాన్ లెట్స్ గో. ఇక్కడ రైట్ సైడ్ టాయిలెట్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ లోని ఇలాగా షాప్స్ టైప్ లాగా స్టాల్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట. మనకి అలాగైనా పనికిరాలే అని చెప్పేసి క్లోజ్ చేసినట్టున్నారు. అక్కడ టెంపుల్ ఇక్కడ చూడండి, ఇలాగ షాప్స్ టైప్ థీమ్ అయితే ఇలా సెట్ చేశారు. అండ్ ఇక్కడ చిన్న గుడి కూడా ఉంది మనకి. సో ఎప్పటికప్పుడు ఇక్కడ హైజానిక్ గా చాలా క్లీన్ గా అయితే ఉంచుతున్నారు అనమాట. రోడ్స్ కానీ లేకపోతే లోపల సెట్ కానీ లోపల అవన్నీ చాలా నీట్ గా ఉంది. ఇక్కడ కూడా ఒకటి బంగ్లా టైప్ ఇక్కడ సెట్ ఉంది. ఇక్కడ ఒక షాప్ ఓపెన్ లో ఉంది. నీకు దాహం వేసిన ఆకలి వేసినావా ఇక్కడ ఏమైనా తీసుకోమ్మా అని చెప్పేసి నాకు ఇండైరెక్ట్ గా చెప్పేశారనమాట. సో టెంపుల్ థీమ్ అయితే ఇది. లోపల మనకి వినాయకుడి విగ్రహం అయితే ఉందన్నమాట. సో టెంపుల్ థీమ్ లోనైతే మొత్తం ఇలా ఉంది మనకి. సో ఇది టెంపుల్ థీమ్ అయితే మనకి మొత్తం ఇలా ఉంది చూడండి. సో లోపల ఓన్లీ ఇక్కడ మనకి గణేష్ విగ్రహం ఒకటే ఉంది. సో అలా నీట్ గా సెట్ చేశారనమాట. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను. ఈవెన్ టెంపుల్ దగ్గర కూడా చూడండి ఎంత నీట్ గా ఉంచారు. అసలు ఏ డస్ట్ కానీ అసలు ఏమీ లేదు. చాలా నీట్ గా చాలా హైజానిక్ గా ఉంచారు. అండ్ వినాయకుడి విగ్రహం ఇక్కడ ఇలా ఉందన్నమాట. టెంపుల్ కి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ రూమ్స్ అవి అంటే ఇక్కడ స్టే చేస్తున్న వాళ్ళకి అకామిడేషన్ అవంతా ఇక్కడే ఉన్నట్టున్నాయి. సో అందుకే అక్కడ బయట కూడా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఎప్పటికప్పుడే క్లీనింగ్ కానీ అవన్నీ చాలా నీట్ గా హైజానిక్ గా ఉంచుతున్నారు. సో నో ఇష్యూస్, చాలా నీట్ గా ఉంది. చూడడానికి వచ్చిన వాళ్ళు విజిట్ చేయడం కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మాత్రం ఇక్కడ ఒక మనకి పెద్ద బంగ్లాలా సెట్ చేసారు చూడండి, ఎంత బాగుందో చూడడానికి కూడా. బయట నుంచి లుక్ అయితే సూపర్ గా ఉంది. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. అండ్ బయట ఇక్కడ కూర్చోవడానికి కానీ అవి అయితే చాలా బాగుంది. యాజ్ నేను చెప్పినట్టు చూసారు ఎంత క్లీన్ గా కూడా ఉందో. డస్టీగా అవి అయితే ఏం లేదు. ఇక్కడ మనకి చిన్న హట్ హౌస్ లా కూడా ఉందన్నమాట సెట్ ఇక్కడ ఇలా. సో ఇది కూడా బాగుంది. ఎంట్రన్స్ ఇక్కడ ఫ్లాట్స్, ఫ్లవర్ పాట్స్ అవన్నీ కూడా ఉంది. సో ఇది మనకి ఎంట్రన్స్ ఇలా ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటో. కమాన్. అండర్ CCTV అంట. అండ్ ఇక్కడ ఓల్డ్ ఫేమస్ హీరోస్, యాక్ట్రెస్, ఇక్కడ ఫౌండేషన్ స్టోన్. అండ్ లోపల ఎంటర్ అవుతే చూసారా ఎలా ఉందో లోపల సెట్. ఇక్కడ మనకి షూట్ సెట్ అనమాట ఇదంతానా. సో చూసారు కదా లోపల ఎలా ఉందో. ఇవంతా విత్ ఐరన్ ఇవన్నీ ఇలా ప్లేస్ చేసింది. ఇదంతా లోపల ఇప్పుడైతే ఇక్కడ షూటింగ్స్ కి అవన్నీ వస్తారు. సో లోపలికి ఇలా ఉంటది మొత్తం. చాలా పెద్ద ప్లేస్, కాకపోతే చూడడానికి మనకి చిన్నది అనిపించింది బయట నుంచి. బట్ లోపలికి వచ్చి చూస్తే మాత్రం చాలా పెద్ద ప్లేస్ ఇది. ఇవి చాలా హైట్ లో కూడా ఉన్నాయి. చాలా బాగుంది కూడా సెట్ అయితే. చాలా పెద్ద సెట్ ఇది. సో బయట మనకి ఇలాగా యాక్ట్రెస్ ఓల్డ్ న్యూ మొత్తం అందరు 90s నుంచి ఇంకా ఓల్డ్ వాళ్ళు నుంచి మనకి ఇక్కడ ఇలా పెట్టారు. ఇక్కడికొస్తే ఇలా స్టెప్స్ తోటి ఇలాగా పైకి వెళ్ళడానికి అయితే వే ఉంది. సో వెళ్ళి చూద్దాం పైన కూడా ఏముందో అనేసి. సో నేనైతే వెళ్తున్నాను పైకి. సో ఇలా పైకి వెళ్తున్నాను. నాకు తెలియదు ఏముందో, బట్ లెట్స్ సీ. ఇక్కడ డోర్ క్లోజ్డ్, నో NLO. సో ఇక్కడ లోపల చూసినట్టుగా అయితే మనకి ఇలా ఉందన్నమాట. ఇలాగా లోపల నుంచి వే హౌస్ అదిని చాలా నీట్ అండ్ క్లీన్ గా అయితే లోపల ప్లేస్ చేశారు. సో నేను ఇటు నుంచి వచ్చాను పైకి. సో నేను ఇలా దిగుతున్నా. సో నార్మల్గా మూవీస్ లో మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం కదా. సో లైక్ లోపల నుంచి స్టెప్స్ తో హౌస్. సో ఇది కూడా అలాగే మనకి, బట్ ఎంట్రన్స్ అయితే లేదు మనకి. సో అందువల్ల పైన డోర్స్ అవన్నీ లాక్ చేసి ఉన్నాయి. అండ్ ఇది బయట నుంచి వ్యూ అనమాట. సో చూసారు కదా, ఎగ్జాక్ట్ గా ఈ బ్యాంగ్లోకి బయట ఇది ఎలా ఉంటది.
వ్యూ అయితే సూపర్. అది మన పోలీస్ స్టేషన్‌ది చూసాం కదా! ఇది మనకి ఫోటో ఎగ్జిబిషన్. అండ్ ఇది ఇక్కడ మనకి అటు సైడ్ బంగ్లా ఉంది కదా! ఏదైతే అలో లేదని చెప్పాం అది. అండ్ షాప్స్ అవన్నీని. అది లాస్ట్ ఎడ్జ్ మనకి అది పార్క్ అది ఉంది కాబట్టి అది అటు సైడ్. సో, ఇది మెయిన్ అనమాట. సో, కంప్లీట్‌గా మనకి స్టూడియో అయితే ఇలా ఉంటది. హీరోయిన్స్, యాక్టర్స్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేశారనమాట ఇలాగా. ఎస్పీ ఆఫీస్ అని ఉంది. బట్ ఐ గెస్ దెర్ ఇస్ నో అలౌ. సో, ఇక్కడ హట్ ఉంది. సో, కమాన్ దానికి వెళ్ళొచ్చేద్దాం. ఇప్పుడైతే మనం ఈ హట్ హౌస్‌కి వచ్చేసాం. చాలా ఓల్డ్ హౌస్ థీమ్. నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇది ఎప్పుడు రెగ్యులర్‌గా ఉండే థీమ్ కాదు కదా! సో, ఓల్డ్ థీమ్స్‌లో హౌసెస్ అవి ఎలా ఉంటాయో తెలుసు కదా! సో, అందువల్ల. సో, బయట నుంచి హౌస్ అయితే మనకి ఇలా ఉంటది. సో, ఇది ఎంట్రన్స్ అనమాట. ఐయామ్ గోనా ఎంటర్. సో, లోపలికి ఎంటర్ అయ్యేసరికి ఇలా ఉంది. సో, మొత్తం ఇవన్నీ చెక్కలే అనమాట. పైన మొత్తం చెక్కలే. ఓల్డెన్ డేస్ అంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఎక్కువ వుడ్ కాబట్టి చాలా ఓల్డ్ టైప్ ఇవి. చాలా బాగుంది ఇక్కడ ఈ సెట్ మాత్రం. నాకు ఇక్కడున్న అన్ని సెట్‌లోనైతే నాకు ఎక్కువగా నచ్చింది ఈ సెట్ అనమాట. ఇక్కడ చైర్ చాలా బాగుంది ఈ సెట్ అయితే. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. ఇది చాలా ఓల్డ్ థీమ్ సెట్ కదా! బట్ అందుకనే అనుకుంటా ఇంత అందంగా కనిపించింది నాకు. ఈ సెట్ నుంచి బయటికి చూస్తే కూడా మనకి ఇక్కడ గ్రీనరీయే. లైక్ పొలాలు అవి చూడడానికి అన్నట్టుగా ఏం గాలి కొట్టింది సో, ఇలా అనమాట. చాలా చల్లగా ఉంది ఇక్కడి నుంచి గాలి అయితే మనకి. సో, సెట్ అయితే ఇలా ఉందనమాట. దీని బ్యాక్ సైడ్ కూడా మనకి చిన్న సెట్‌లా ఉంది. లైక్ గార్డెన్‌కి ఆ టైప్‌లో అలా యూజ్ చేసుకోవడానికి. ఇది హౌస్‌కి బ్యాక్ సెట్ ఇది. సో, ఇలా అక్కడ స్టేజ్ లాగా అది మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదిలా మొత్తం బ్యాక్ సెట్ ఇది. ఇది మొత్తం హౌస్ అనమాట. మనకి హౌస్ అయితే ఇలా వస్తుంది. సో, పైన గాని ఇవన్నీ హౌస్ సెట్ అయితే మనకి ఇలా ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్‌కి ఎంటర్ అయిపోయాం. సాహస వీరుడు సాగర్ కన్య. చాలా మంచి మూవీ ఇదైతే వెంకటేష్‌ది. సో, ఇక్కడ అవార్డ్స్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఇదేంటిది? సోగ్గాడే చిన్ని నాయన. ఓకే. తెలుగు కొంచెం మనకి కష్టం. బట్ ట్రై చేస్తున్నాం. 125 చంటి మూవీ అనుకుంటా నాకు తెలిసి ఇది నేమ్. సో, పైన అయితే మనకి ఇలా ఉంది. గ్లాస్ కాబట్టి కొంచెం మనకి ఓపెన్ చేయడానికి అవైలబిలిటీ అయితే లేదు. సో, వెంకటేష్ గారిది ఇక్కడ అవార్డ్ అయితే ఉంది. కింద మనకి చిరంజీవి గారిది గ్యాంగ్ లీడర్ మూవీ. అలాగే రానా ఇక్కడ అన్ని పైన ఓల్డ్ అనమాట. చాలా చాలా ఓల్డ్ మూవీస్ సెట్ ఇవన్నీని. మళ్ళీ ఇక్కడ వెంకటేష్ అని జ్యోతి థియేటర్, వీణాస్ ఇవన్నీ. ఇదంతా ఫోటో ఎగ్జిబిషన్ క్లబ్ అనమాట. అత్తారింటికి దారేది 100 డేస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్ గా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే నేను చాలా హట్ అవుతా. ఇక్కడ ఆది, సింహాద్రి, స్టూడెంట్ నంబర్ 1 యా అఫ్ కోర్స్ ఈ మూవీస్ ఉన్నాయి ఎన్టీఆర్వి. ఆరాధన సారీ, ఇది మన ఎన్టీఆర్ రామారావు గారిది. యమదొంగ 200 ఏంటి పెద్దరాయుడు రీసెంట్ గా ఈ మూవీ చూసాను నేను. చాలా ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి రీసెంట్ గా ఈ మూవీ అయితే నేను చూసా. సో, పైన మనకి ఇలా అవార్డ్స్ తోటి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇదంతా ఫోటో ఎగ్జిబిషన్ క్లబ్ ఇదంతానా. సో, చూస్తున్నారు కదా ఇవన్నీ వెంకటేష్ గారు, చిరంజీవి గారు, అలాగా చాలా మంది యాక్టర్స్ మనకి ఇక్కడ అయితే ఇలా ప్లేస్ చేశారు ఫొటోస్ అవన్నీని. శ్రీదేవి గారు అఫ్ కోర్స్ గ్రేట్ యాక్ట్రెస్ అన్నమాట. సో, ఇలా అందరూ చాలా బాగుంది ఫోటో ఎగ్జిబిషన్ మాత్రం. సీరియస్లీ ఇట్స్ అవసరం. మొత్తం అందరిది మనకి ఇలా ప్లేస్ చేసి ఉంచడం చాలా బాగుంది చూడడానికి కూడా. ఇంకా కొన్ని ఉన్నాయి. సో, అవి కూడా మనకి కవర్ చేద్దాం. కమాన్. చార్మి గారు ఆఫ్టర్ లాంగ్ డేస్, రోజా గారు. వాటర్ ఉంది కొంచెం అయితే జారిపోతుంది. సో, ఇలా అన్నమాట. లైక్ ఓల్డెన్ డేస్ లో మూవీస్ షూట్ చేసిన లొకేషన్స్ అవన్నీ ఇలానే అప్పట్లో ఇలానే ఉండేవి. ఇప్పుడంటే కొంచెం కలర్. బట్ అప్పుడు అన్ని బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కాబట్టి సో బ్లాక్ అండ్ వైట్ అవన్నీ ఫోటోగ్రాఫ్స్ అయితే మనకి ఇక్కడ పెట్టారు. సిల్వర్ జూబ్లీ చూసారు కదా, ఎన్టీఆర్ గారి మూవీ కూడానా. సో, ఇలా
ఆ మూవీ నేమ్ మీకు తెలిస్తే గెస్ట్ చేయండి. నాకైతే నేను చదవలేకపోతున్నాను. సో, నేనైతే గెస్ట్ చేయలేకపోతున్నాను. సో, ఇదంతా మా డ్యాడీ అయితే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట కృష్ణ గారికి. చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్. ఇక్కడ కూడా 'లక్ష్మి' మూవీ. యాక్చువల్లీ మా ఫాదర్ బర్త్‌డే వచ్చేసి మే 20 అనమాట. బట్ కృష్ణ గారి బర్త్‌డే మే 31 అని చెప్పేసి ఆ డేనే సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఇయర్. మే 20 అసలు ఏమీ సెలబ్రేట్ చేసుకోరు. 31 మాత్రం పార్టీ దుమ్ము దులిపేస్తారనమాట. ఇంక మామూలుగా ఉండదు. అంత పెద్ద ఫ్యాన్ మా డ్యాడీ అయితే. సో, అట్ లాస్ట్ 'అల్లుడు మజాకా'. మా మమ్మీకి ఇలాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు అప్పటి జనరేషనే కదా! వాళ్ళకి అలాంటివే నచ్చుతాయి. సో, డోర్ లాక్ చేసి ఉంది. నువ్వు లోపలికెళ్తే అన్ని దొంగతనం చేసి లోపల బ్యాగ్‌లో పెట్టేసుకుంటావమ్మా అని చెప్పేసి నాకైతే అలో చేయలేదనమాట. సో, రిమైనింగ్ అంతా ఇది. సో, ఇది కంప్లీట్‌గా మనకి ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ అనమాట. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసింది అక్కడి నుంచి. సో, ఇదంతా మనకి ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ. చాలా బాగుంది. మనకి లైక్ ఓల్డ్ మూవీస్ అవన్నీ మనకి ఎక్కువగా తెలీదు. బట్ ఇందులో చూసేటప్పటికైతే చాలా బాగున్నాయి మొత్తం. సో, నేనైతే మొత్తం ఈ స్టూడియో అంతా విజిట్ చేశాను. అండ్ నాకు ఇది చాలా న్యూ ప్లేస్. నేను చాలా కొత్తవి కూడా నేను చూడడం వల్ల నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ నాకు ఎక్కువగా నచ్చిన ప్లేస్ అయితే ఆ హట్ ఏదైతే మనం విలేజ్ థీమ్‌లో చూసామో అది నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నాకు ఈ ఫోటో ఎగ్జిబిషన్ అయితే చాలా నచ్చిందనమాట. సో, మీకు ఎలా అనిపించింది? ఇంకా లైక్ ఏమైనా తెలుసుకోవాలంటే మాత్రం డెఫినిట్‌గా కమెంట్ బాక్స్‌లో అయితే పోస్ట్ చేయండి. నేను మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.